తిమోతికు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటను మనం పిల్లలు గమనించగలిగితే, చేతులు తెరవబడితే వారు చేతులెత్తి ప్రార్థిస్తారు. చేతులు ఎత్తని వారు అందరూ కూడా ఎవరన్నమాట? తెరవబడిన చేతులు కలిగిన వారు అన్నమాట. నిజంగా నీ చేతులు తెరవబడితే నువ్వు ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి రాగానే నువ్వు మొట్టమొదటిగా నువ్వేం చేస్తావు? చేతులు ఎత్తి ప్రార్థిస్తావు. ప్రార్థన చేస్తున్నావు కానీ అయితే నీ చేతులు జోబులో ఉంటున్నాయి. ప్రార్థన చేస్తున్నావు అయితే నీ చేతులు కిందకి ఉంటున్నాయి. ప్రార్థన చేస్తున్నావు మరొకటి ఏదో చేతులతో చేస్తున్నావు, లేకపోతే ఆ చేతుల్లో ఏదో ఒకటి నువ్వు పట్టుకుని ఉంటున్నావు. ప్రార్థించేటప్పుడు నీ చేతులు ఎలా ఉండాలి? దేవుని వైపు చాపి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా నీ చేతులు ఈ సంవత్సరం తెరవబడాలి. ఎలా అని అంటే, ఎప్పుడు నువ్వు ప్రార్థించినా నువ్వు దేవునికి చేతులెత్తి ప్రార్థించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు తెరవబడిన చేతులు కలిగి ఉంటే ఈ సంవత్సరం నువ్వు ఎప్పుడైనా సరే చేతులెత్తి ఏం చేస్తావు? ప్రార్థిస్తావు. చేతులెత్తి ప్రార్థించడం ద్వారా మనకి ఏదైనా లాభం ఉందా? నిర్గమాకాండం పిల్లరా 17వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ చేతులు ఎత్తడం ద్వారా ఒక గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూసినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదాం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, అమాలేకీయుల మీద ఒక అద్భుతమైన విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడగలిగారు. ఎప్పుడనంటే అక్కడ దైవజనుడైనటువంటి మోషే చేతులు ఎత్తినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరం నువ్వు చేతులు ఎత్తగలిగితే, నీ చేతులు తెరవబడితే నీ జీవితంలో రెండవదిగా విజయం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ చేతులు తెరవబడితే నువ్వు చేతులెత్తి ప్రార్థిస్తావు. రెండవదిగా నీ చేతులు తెరవబడితే నీకు ప్రతి విషయంలో విజయమే దేవునికి ఇస్తాడు. వారికి చూడండి, వారి చేతులు దించినప్పుడు వారు అపజయం పాలవుతున్నారు. వారు చేతులెత్తినప్పుడు వారు విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. అనేక సమస్యలపై దేవుడు ఒక అద్భుతమైన విజయాన్ని, నువ్వెన్నడూ ఊహించినటువంటి ఒక అద్భుతమైన బ్రేక్ త్రూ ఖచ్చితంగా దేవుని జీవితం చేయనట్లుగా ప్రతిసారి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడల్లా నువ్వు గుర్తుపెట్టేసుకో బ్లైండ్గా ఏంటంటే, మొట్టమొదటి చేతులెత్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి నువ్వు ప్రార్థించడం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు ఆ విషయాల్లో నువ్వేం చేయబడాలి? ఈ సంవత్సరం తెరవబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.